హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఇండియాస్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్గా అక్టోబర్ 2023లోనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మనకి. సో దాని తర్వాత దీని గైడ్ లైన్స్ అనేది ఇప్పుడు మార్చ్ 2024లో కొంచెం క్లారిఫికేషన్ ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చడం జరిగింది. మనకి కంపల్సరీగా ఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ క్వశ్చన్ లేకుండా అయితే జనరల్గా 99% ఇది క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది కంపల్సరీగా. సో ఇది ఇండియాస్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఓకే రైట్. సరే ఏంటిది, ఏంటిది కథ ఏంటి, దీని కార్ఖాన ఏంటిది అనేది మొత్తం మాట్లాడుకుందాం ఒకసారి క్లియర్ కట్గా. సో దీని వినండి, ఖచ్చితంగా ఒక మార్క్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఊరికే చెప్పట్లేదు, వీడియో చూడాలని టైం పాస్ కోసం చెప్పట్లేదు. సో అది మీ ఇష్టం, కానీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది దేని ఏ యాక్ట్ ప్రకారం ఇచ్చారు అని కనుక మనకు అనాలిసిస్ చేస్తే, సో మనకి ఇదంతా కూడా గ్రీన్ క్రెడిట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ కదా. గ్రీన్ అంటే నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ కదా, ఎక్కడ చూసినా గ్రీన్ అంటే ఎన్విరాన్మెంట్. సో ఆబ్వియస్గా ఇక్కడ మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దేని ప్రకారం? సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 పర్యావరణ రక్షణ చట్టం. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం ఈ స్కీమ్ ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇది ఎగ్జామ్ అడుగుతుంటాడు, అకార్డింగ్ టు విచ్ స్కీమ్ అని, లేదంటే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇచ్చారా, దేని కింద ఈ స్కీమ్ ని అనౌన్స్మెంట్ చేశారని అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇది గ్రీన్ క్రెడిట్ ప్రొడక్ట్. సో అరే ఇప్పుడు గ్రీన్ అంటే ఒక పదం ఉంది, ఓకే క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నాడు, క్రెడిట్ అంటున్నాడు. సో అంటే మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయా, లేదంటే మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయా, ఏమవుతాయని చూద్దాం. క్రెడిట్ అంటే మనకే కదా వస్తుంటాయి కదా, క్రెడిట్ అంటే మనకే కదా ఇన్కమ్ రావడాన్ని ఏమంటాం, క్రెడిట్ అంటాం. అంటే మనకి గవర్నమెంట్ ఇన్కమ్ ఇవ్వాలనుకుంటుంది. ఎప్పుడు ఇన్కమ్ ఇవ్వాలనుకుంటుంది, ఒకవేళ నువ్వు ఎన్విరాన్మెంట్ని కాపాడే పనులు చేస్తే, సో నీవేమైనా సరే యాక్టివిటీస్, నువ్వేమైనా కొన్ని యాక్టివిటీస్ చేపడితే ఆ యాక్టివిటీస్ వల్ల వేటిని ప్రొటెక్ట్ చేసే యాక్టివిటీస్ అవి ఎన్విరాన్మెంట్. నువ్వు ఏవైనా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసే యాక్టివిటీస్ చేపడితే నీకు గవర్నమెంట్ ఏమి ఇస్తారంటే కొంచెం ఇన్కమ్ ఇస్తామని చెప్తుంది. ఆ ఇన్కమ్ పేరే మనం ఏమంటున్నాం, క్రెడిట్ అని చెప్తున్నాం. ఆ ఇన్కమ్ పేరు ఏంటిది, క్రెడిట్ అని చెప్తున్నాం. ఏ యాక్ట్ ప్రకారము, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారము నువ్వు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఏమైనా పనులు చేస్తే ఆ పనులు చేసినందుకు గాను నీకు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, కొన్ని క్రెడిట్స్ ఇస్తుంది అనమాట. అంటే క్రెడిట్స్ ఆర్ నథింగ్ బట్ నీకు కొంచెం ఇన్కమ్ ఇస్తుంది. ఇన్కమ్ అంటే క్యాష్ ఫామ్ లో కాదు, నీకు బాండ్ రూపంలో నీ క్రెడిట్, ఆ క్రెడిట్ నువ్వు అమ్ముకోవచ్చు అనమాట మార్కెట్లో. ఎలా అనేది నేను చెప్తాను. ఓకే క్లియర్ రైట్. సో ఇలా నీకు ఇన్కమ్ అనేది ఇస్తా, ఫస్ట్ అయితే అర్థం చేసుకోండి. ఓకేనా, మరి ఎవరు చేయాలి, ఏ యాక్టివిటీస్ చేయాలన్నది పాయింట్. ఎవరు చేయాలి, ఏ యాక్టివిటీస్ చేయాలి, ఈ స్కీమ్ లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఏ స్కీమ్ లో గ్రీన్ క్రెడిట్ స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్ లో మనకి తీసుకుంటే మనకి నీకు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో ఎవరైనా ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి ఏమైనా క్వాలిఫికేషన్ కావాలన్నా ఏంది అవసరం లేదు కదా. ఎన్విరాన్మెంట్ ని ఇండివిజువల్స్ కాపాడచ్చు, గ్రామ పంచాయతీ పార్టిసిపేట్ చేయొచ్చు, నెక్స్ట్ ఎవరు మున్సిపాలిటీస్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ మైనింగ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయొచ్చు, మేజర్గా మైనింగ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో రైట్, సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, దీంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. ఇండివిజువల్స్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీస్ కానీ, ప్రైవేట్ కంపెనీస్ కానీ, మైనింగ్ కంపెనీస్ కానీ ఎవరైనా సరే ఎన్విరాన్మెంట్ కాపాడితే మనం అర్థంటామా ఏంది. మనం ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్యారిస్ ప్యాక్ట్ అది ఇదంతా కూడా ఏం చేస్తున్నాం, మనం ఎన్విరాన్మెంట్ కాపాడడానికి కోసమే కదా. నేను ఎన్విరాన్మెంట్ ని కాపాడుతాను వస్తే నువ్వు ఏమైనా అర్థంటావా, అనకూడదు. సో డెఫినెట్ గా, సో అందువల్ల ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ స్కీమ్ కింద ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇండివిజువల్ పర్సన్ అయినా, ప్రైవేట్ కంపెనీస్ అయినా, గ్రామ పంచాయతీస్ అయినా, మున్సిపాలిటీస్ అయినా, మైనింగ్ కంపెనీస్ అయినా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా సరే ఎవరైనా సరే మనకి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది దీంట్లో. ఓకేనా, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు దేని కింద, గ్రీన్ క్రెడిట్ స్కీమ్ కింద. ఓకేనా, అయితే ఈ స్కీమ్ కింద ఏమేమి యాక్టివిటీస్ చేయాలా, మరి ఏం చేయాలి, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తూ అంటున్నారు. పార్టిసిపేట్ చేస్తే గవర్నమెంట్ వీళ్ళకి ఏమి ఇస్తా ఉంటుంది, మరి క్రెడిట్ ఇస్తా ఉంటుంది. మరి పార్టిసిపేషన్ అనేది మ్యాండేటరీగా, వీళ్ళంతటా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, వీళ్ళంతటా వీళ్ళే మేము చెట్లు నాడతాం మేము కూడా అంటాం కదా. సో దీని అమ్మ ఫైకస్ రిలీజ్ యోజా అని చెప్పేసి మనకు మహేష్ బాబు కలేజా సినిమాలు అన్నప్పుడు కాళ్ళ కింద నలిపేసి కస్ అనకుండా మంచిగా వీళ్ళు ఏం చేస్తారంటే చెట్లు పెంచుతారంట. ఓకేనా, అందువల్ల వాళ్ళంతటా వాళ్ళే పెంచుతున్నారు. కాబట్టి ఈ స్కీమ్ లో గవర్నమెంట్ ఎవరిని ఫోర్స్ చేయదు, గవర్నమెంట్ అనేది ఎవరిని ఫోర్స్ చేయదు. ఇదంతా కూడా ఏ స్కీమ్ ఇది, డెఫినెట్ గా వాలంటరీ పార్టిసిపేషన్. ఇదంతా కూడా ఏంటిది, వాలంటరీ పార్టిసిపేషన్. నీకు ఇష్టం ఉందా పార్టిసిపేట్ చేయి, లేదా సైలెంట్ కూర్చొని వాట్సాప్ లో కానీ చాటింగ్ చేసుకో, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకో, కానీ జోలికి రాకని చెప్తుంది గవర్నమెంట్. ఓకేనా, సో కాబట్టి అందువల్ల నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నువ్వేం చేయి, వాలంటరీగా పార్టిసిపేట్ చేయమని చెప్తుంది. స్కీమ్ ఈజ్ ప్యూర్లీ వాలంటరీ, ఎవరిని ఫోర్స్ చేయరు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు, వాలంటరీ. ఓకే, మరి ఏమేమి యాక్టివిటీస్ చేపట్టాలి ఈ స్కీమ్ కింద అనేది మనకి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ యాక్టివిటీస్ అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్లలో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఇది కూడా ఒకటి. ఏంటిది, గ్రీన్ క్రెడిట్ స్కీమ్ కింద ఏ యాక్టివిటీస్ చేపట్టాలి. ఓకే, ఈ యాక్టివిటీస్ కనుక చేపడితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనకి మనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ ని చేపడితే గవర్నమెంట్ ఏం చేస్తే మనకి మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ అనేది యాక్టివిటీస్ చేపడితే మనకి మనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ యాక్టివిటీస్ అనేది గవర్నమెంట్ చేపట్టాలి
అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ అనేది ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేపట్టాల్సి ఉంటుంది. గవర్నమెంట్ అనేది పూర్తిగా ఈ యాక్టివిటీస్ ఏవైతున్నాయో వీటన్నిటిలో చేపట్టాలి. సరే చూద్దాం ఏ యాక్టివిటీస్. నెంబర్ 1 ట్రీ ప్లాంటేషన్. ఏంటిది? చెట్లు పెంచడము. ఓకేనా? సో చెట్లు పెంచడము. నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్స్. నెక్స్ట్ ఏంటిది? సస్టైనబుల్ అగ్రికల్చర్. నెక్స్ట్ ఏంటిది మనకి? సో వేస్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏంటిది? ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్. నెక్స్ట్ ఏంటిది? మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్. నెక్స్ట్ ఏంటిది? ఎకో మార్క్. నెక్స్ట్ ఏంటిది? సస్టైనబుల్ బిల్డింగ్స్ అండ్ ద అగ్రికల్చర్. సో ఇవి అనేటివి 4 ఏరియాస్ అనమాట. ఈ ఏరియాస్ లో సో మనకి సో ఎవరన్నా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి ఎన్విరాన్మెంట్ ని కాపాడే చర్యలను తీసుకోవచ్చు. అలా కనుక ఎవరైనా సరే ఎన్విరాన్మెంట్ ని కాపాడితే, ఇలా పార్టిసిపేట్ చేసి ఎన్విరాన్మెంట్ లో కనుక కాపాడితే వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇస్తుందంటే కొంచెం బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేన్ని కాపాడుతున్నారు? ఎన్విరాన్మెంట్ ని కాపాడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ అనేది వాళ్ళకి సో మన బెనిఫిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ట్రీ ప్లాంటేషన్ కానీ, వాటర్ కానీ, సస్టైనబుల్ అగ్రికల్చర్ కానీ, ఓకేనా? సో వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్, మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్ అండ్ రీస్టోరేషన్, ఎకో మార్క్ ని అంటే ఎకో మార్క్ అంటే ఏంటిది? మనకి నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఏంటి? సస్టైనబుల్ బిల్డింగ్స్ అండ్ ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా ఎవరైతే ఫాలో అవుతారో సో వాళ్ళకి ఇస్తుంది. సో కాబట్టి ఇదంతా కూడా ఏం చేయాలి? మనం చిన్నప్పుడు పద్యాలు బట్టి కొడతావు కదా, అట్లా బట్టి కొట్టాలి. ఓకేనా? ట్రీ ప్లాంటేషన్ కానీ, ఓకేనా? సో మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ట్రీ ప్లాంటేషన్, వాటర్, సస్టైనబుల్ అగ్రికల్చర్, వేస్ట్, ఎయిర్ పొల్యూషన్, మ్యాంగ్రూవ్ కానీ అండ్ ఎకో మార్క్ కానీ, సో వీటిని గుర్తుపెట్టుకోవాలి. సస్టైనబుల్. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మామూలుగా గుర్తుంటాయి. సో ఏదో ఒకటి అయితే మీరు చేయండి. ఓకేనా? సో కష్టం ఉన్నా నష్టం ఉన్నా మనకి చెయ్యండి. ఓకేనా? సో లేదంటే ఇక్కడే మనకి పదము, ఒక పదం నేను గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు WATER అనేది ఉంది, వాటర్. సో వాటర్లో ఇక్కడ మనకి వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, ఓకే, WA వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ ఇంకోటి ఇక్కడ వాటర్. ఓకే, వాటర్ అండ్ ద వేస్ట్ మేనేజ్మెంట్ రెండు వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఏ ఫర్ ఏంటిది? ఎయిర్ పొల్యూషన్ మనకి రావడం జరుగుతుంది. ఈ ఫర్ ఏంటిది మనకి? సో ట్రీ ప్లాంటేషన్స్. ఈ ఫర్ ఏంటిది మనకి? ట్రీ ప్లాంటేషన్స్. ఇక్కడనే ఉన్నాయి మనకి 4 అనేటివి ఇక్కడనే ఉన్నాయి మనకి. మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్. ఏ ఫర్ ఏంటిది మనకి? అగ్రికల్చర్. సో అగ్రికల్చర్, ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్ ఇక్కడనే ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఫర్ ఏంటిది మనకి? ఎకో మార్క్. ఈ ఫర్ ఏంటిది? ఎకో మార్క్. సో ఈ ఫర్ ఏంటిది మనకి? ఎకో మార్క్. చాలా వరకు ఇక్కడనే ఉన్నాయి, ఈ పదంలోనే ఉన్నాయి మనకి. ఈ పదంలో వాటర్, వాటర్ అనే పదంలోనే మనకి ఇక్కడనే ఇమిడి ఉన్నాయి. వేస్ట్ కానీ, వాటర్ మేనేజ్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్ కానీ, ట్రీ ప్లాంటేషన్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది? ఎకో మార్క్ కానీ. సో ఇవన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి మనకి. సో కాబట్టి వీటన్నింటికి కూడా మన గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? సో ఇవన్నీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్, ఓకే. సో వాటర్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి? మ్యాంగ్రూవ్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ మిగిలింది ఏంటిది? మ్యాంగ్రూవ్స్ ఒకటి మనకి, అండ్ ఇది బిల్డింగ్స్ అనేటివి ఉన్నాయి. సో మ్యాంగ్రూవ్స్ అండ్ సో బిల్డింగ్స్ అంటే, సో కాబట్టి అది ఈజీగా గుర్తుపెట్టుకోండి. మ్యాంగ్రూవ్స్ అండ్ ఇంకోటి ఏంటి? బిల్డింగ్స్. సో కాబట్టి వాటర్ MBAనో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి మొత్తానికైతే. ఓకే, వాటర్ MBAనో, సో వాటర్ వాట్ ఎవర్ మేబీ. ఓకే, సో అది గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామినేషన్లో రావచ్చు. ఈ యాక్టివిటీస్ చేపట్టిన వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అంటే వాళ్ళకి క్రెడిట్ ఇస్తుంది అనమాట. సపోజ్ ఎలా ఇస్తుంది? ఇదంతా కూడా వాలంటరీగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళందరూ కూడా వాలంటరీగా పార్టిసిపేట్ చేసి సో వీళ్ళు ఏం చేయాలి? మనకి ఈ యాక్టివిటీస్ అన్ని చేపట్టాలి. ఈ యాక్టివిటీస్ చేపట్టడం వల్ల ఎన్విరాన్మెంట్ మీద ఏమైతే పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంటుందా లేదా? సో ఎన్విరాన్మెంట్ మీద పొల్యూషన్ తగ్గినప్పుడు దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏమి ఇస్తారంటే వాళ్ళకి కొన్ని క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. సరే, సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇవన్నిటి గురించి డీటెయిల్గా మనకు అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు ట్రీ ప్లాంటేషన్ ఉందనుకో, ట్రీ ప్లాంటేషన్కి సంబంధించి మనకు గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. మరి ఎలా ఇస్తుంది క్రెడిట్ అనేది? ఎలా ఇస్తుంది నీకు? ట్రీ ప్లాంటేషన్ ఎలా, ఎన్ని ట్రీస్ నాటితే మరి ఒక క్రెడిట్ వస్తుంది? ఏం చేయాలి మరి? ఎన్ని మొక్కల్ని నాటాలి? సో ఏం చేయాలనేది మనం మాట్లాడుకుందాం. ఎన్ని మొక్కల్ని నాటాలి, ఏం చేయాలనేది మనము ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా? ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇప్పుడు గ్రీన్ క్రెడిట్ స్కీమ్ కింద ఏదైతే గ్రీన్ క్రెడిట్ స్కీమ్ ఏదైతే ఉందో, సో ఈ గ్రీన్ క్రెడిట్ స్కీమ్ కింద మనం ఎన్ని మొక్కల్ని నాటాలి? ఓకే, ఎన్ని మొక్కల్ని నాటాల్సి ఉంటుంది? గవర్నమెంట్ అనేది ఏమి ఇస్తుంది? మనం ఎన్ని మొక్కల్ని నాటాలనేది మనం ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మినిమము ఎవరైనా సరే ఈ గ్రీన్ క్రెడిట్ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ ఉండాలి అంటే కనీసం 5 హెక్టార్స్లలో ఏం చేయాలా? మొక్కల్ని నాటాలి. మినిమం ఏరియా అంతా 5 హెక్టార్స్. చూడండి, ద మినిమం ల్యాండ్ సైజ్ ఫర్ సచ్ ప్రాజెక్ట్ ఈస్ 5 హెక్టార్స్. ఎవరైనా సరే ట్రీ ప్లాంటేషన్ చేయాలి అనుకుంటే, ట్రీ ప్లాంటేషన్ ని చేయాలి అనుకుంటే దేని కింద? గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కింద ట్రీ ప్లాంటేషన్ చేయాలి అనుకుంటే కనీసం ఎన్ని ఎకరాల భూమి? సో 5 హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ 1 పాయింట్ మీకు అర్థం అవడానికి కోసం. నెంబర్ 2 పాయింట్,
మరి ఎన్ని చెట్లు నాటాలి? 5 ఎకరాల భూమి, 5 హెక్టార్స్, 5 హెక్టార్స్, 5 హెక్టార్స్ అంటే 12.5 ఎకర్స్ కదా. సో 5 హెక్టార్స్, ఇక్కడ హెక్టార్స్ మళ్ళీ, ఓకే, ఎకర్స్ కాదు. సరే, సెలెక్ట్ చేసావు. మరి ఎన్ని మొక్కలు నాటాలి? ఊరికి 4 మొక్కలు నాటేసి అయిపోయింది, నాకు 5 ఎకర్స్ రిలీజ్ చేయాలి దీన్ని అమ్మ అని చెప్పేసి తొక్కినాం అనుకో, వాడు కూడా తొక్కుతాడు గవర్నమెంట్. అందుకే తొక్కకుండా పైకి లేవాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా చక్కగా ఏం చేయాలి? మొక్కలు నాటాలి. ఎన్ని మొక్కలు నాటాలి? గవర్నమెంట్ అనేది ఒక క్లారిటీ ఇచ్చింది. మరి 5 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ లో చూడండి ఏమన్నాడు? మినిమం డెన్సిటీ ఆఫ్ ద వాట్ 1100 ట్రీస్ పర్ హెక్టార్. ఒక హెక్టార్కి ఎన్ని? సో కనీసము 1100 ట్రీస్ అనేటివి నువ్వు నాటాలి. ఓకే, 2 కండిషన్స్. ఒకటి, నువ్వు ట్రీ ప్లాంటేషన్ కింద గ్రీన్ క్రెడిట్స్ నీకు రావాలి అంటే ఒకటి 5 హెక్టార్లు తీసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక హెక్టార్కి ఎంత మనకి ఇవి ఎంత మనకి 1100 మొక్కలు నాటాలి. ఓకేనా? 2 కండిషన్స్ అనేవి ఉన్నాయి. మినిమం ఎంత ల్యాండ్ తీసుకోవాలి? 5 హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ తీసుకోవాలి, ఫస్ట్ వన్, రైట్? మినిమం అది. నెక్స్ట్, మినిమం ఎన్ని మొక్కలు నాటాలి నువ్వు? 11,000 కాదు, 1100. 11,000 పట్టాయి మనకి, 1100 పర్. సో ఏంటిది? ఒక హెక్టార్కి 1100 మొక్కలు నాటాలి. ఇది మినిమం, మాక్సిమం కాదు, మినిమం 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 మినిమం. ఓకేనా? సో ఎగ్జామ్లో మాక్సిమం అంటాడు, నోట్లు ఎంత మన పడుతుంది. ఓకేనా? సో రైట్, అందుకని చెప్పి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మినిమం 5 హెక్టార్స్. సో ఇక్కడ 1100 అనేది ఉంది. మినిమం ఏంటి మనకి? 5 హెక్టార్స్ ఇది. సో ఇప్పుడు వీళ్ళు ఇవి నాటితే, ఇన్ని నాటితే కనుక అప్పుడు వాళ్ళకు ఒక ఏమొస్తాయి మనకి? గ్రీన్ క్రెడిట్స్ అనేది గవర్నమెంట్ సో ఇస్తుంది అనమాట వాళ్ళకి. అప్పుడు గవర్నమెంట్ వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు నాటిరు, ఎక్కడ నాటిరు, మీకు ఎంత క్రెడిట్ రావాలి, ఏం రావాలని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. గవర్నమెంట్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఏమని సర్టిఫికేట్? అండ్ సో పర్సన్, ఓకే, సో పర్సన్ ఇన్ని మొక్కలు నాటాడు సో అని చెప్పేసి మనకి ఇలా ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీళ్ళకి ఇలా మొక్కలు నాటినందుకు మేము 100 క్రెడిట్స్ ఇస్తున్నామని చెప్తాడు. ఏమని? 100 క్రెడిట్స్ ఇస్తాం. 100 క్రెడిట్స్ ఏం చేయొచ్చు? వాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉందన్నమాట. 100 క్రెడిట్స్ వాళ్ళు వాడుకోవచ్చు అనమాట వాళ్ళ మొక్కలు. ఎందుకంటే ఇదంతా కూడా వాలంటరీ ఆప్షన్ కదా. మ్యాండేటరీ అయితే సర్టిఫికేట్ ఎందుకు ఇస్తుంది? ఇయ్యదు. ఇదంతా కూడా వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళంతటా వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకి మొక్కల్ని పెంచుతున్నారు కనుక వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ అదేంటిది? దట్ ఈస్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ మనీ. ఆ సర్టిఫికేట్ అనేది ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ ద మనీకి ఈక్వల్. ఆ సర్టిఫికేట్ దాంట్లో క్రెడిట్స్ ఉంటాయి. ఆ క్రెడిట్స్ ఏం చేయొచ్చు అనుకుందాం. సపోజ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఆల్రెడీ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 చదివాము. FCA ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ చదివామా? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏం చెప్తుందమ్మా? ఏదైనా సరే ఫారెస్ట్ ల్యాండ్ని, ఓకేనా, ఏదైనా సరే మనకి ఏంటిది? ఫారెస్ట్ ల్యాండ్ని దేనికోసం కన్వర్ట్ చేసుకుంటే, ఏదైనా ఒక ఫారెస్ట్ ల్యాండ్ని మనం దేనికోసం? నాన్ ఫారెస్ట్ పర్పస్ కనుక కన్వర్ట్ చేస్తే, ఏదైనా ఒక ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ పర్పస్ కనుక డైవర్ట్ చేస్తే, అప్పుడు సపోజ్ అనుకుందాం 5 ఎకర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ మనం డైవర్ట్ చేసాం. దేనికోసం? నాన్ పర్పస్ ప్రాజెక్ట్. అంటే ఒక పెద్ద సో ఏం కడుతున్నాం? ఇక్కడ డ్యామ్ కట్టడానికి కోసం మనం 5 ఎకరాల సో ల్యాండ్ని తీసుకున్నాం, ఫారెస్ట్ ల్యాండ్ డ్యామ్ కట్టడానికి కోసం. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఏంటిది? తిరిగి సేమ్ ఏ 5 ఎకరాలు అయితే నువ్వు తీసుకున్నావో అంతే. సో 5 ఎకరాలలో నువ్వేం చేయాలా? సో ఫారెస్ట్ని డెవలప్మెంట్ చేయాలి. అవునా? వేరే ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఎట్లా డెవలప్ చేస్తాం? సో కాబట్టి వేరే ప్రాంతంలో 5 ఎకరాలలో ఏం చేయాలి? ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయాలి. సో ఏ కంపెనీ అయితే కానీ, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కంపెనీ, ఎవరైతే ఈ ల్యాండ్ని తీసుకున్నారో వాళ్ళు గవర్నమెంట్కి ఏం పే చేయాలి? డబ్బులు పే చేయాలి. ఆ ఫండ్ని ఏమని చెప్పాం మనం? కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ ఫండ్ అని చెప్పాం. దాన్ని మనం ఏమంటున్నాం? కంపా ఫండ్ అంటామా లేదా? దాన్ని మనం ఏమంటాం? కంపా ఫండ్ అని చెప్తుంటాం. ఈ కంపా ఫండ్ని మొత్తం కూడా మళ్ళీ దేనికి యూజ్ చేసుకుంటాం మనం? ఇవి నాటడానికి కోసమే కదా. సో ఈ కంపా ఫండ్ని మనం ఏం చేస్తాం మనం? సో దాన్ని కంపా ఫండ్ అని చెప్తుంటే, మీ కంపా ఫండ్ అంతా కూడా సో మనకి ఈ మొక్కలు నాటడానికి కోసం ఉపయోగపడుతుంది. ఈ కంపా ఫండ్ లో సో మనకి యూనియన్ గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది? 10% వాళ్ళకి వెళ్తుంది యూనియన్ గవర్నమెంట్కి. అండ్ స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఉంటుంది మనకి? సో 90% అనేది ఎవరి దగ్గర ఉంటుంది మనకి? స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ కంపా ఫండ్ ఏంటిది? కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ద ప్లానింగ్ అథారిటీ ఫండ్, ఆర్ అదర్వైజ్ దాన్ని మనం ఏమంటాం? కంపా ఫండ్స్ అని చెప్తుంటాం. దేని ప్రకారం? సో ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఈ కంపా ఫండ్ అనేది మనకి సో ఉంటుంది. సరే, ఇప్పుడు ఇదంతా కూడా ఎప్పుడు? ఒక ప్రాజెక్ట్ పోయినప్పుడు, ఒక రోడ్ వేసినప్పుడు, ఒక రైల్వే అయినప్పుడు, ఒక డ్యామ్ కట్టినప్పుడు, సంథింగ్ ఏదో జరిగినప్పుడు కదా. ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు ఫండ్ అంతా కూడా వాడుకుంటావు, రైట్? ఇదేదో జరిగినప్పుడు. అయితే ఇప్పుడు సేమ్ కంపెనీ ఏదైతే అక్కడ ల్యాండ్ అక్వైర్ చేసుకున్న కంపెనీ ఉంది,
ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేసుకున్న కంపెనీ ఉందో అదే కంపెనీ సో దాని దగ్గర ఏముంది గ్రీన్ క్రెడిట్స్ కూడా ఉన్నాయి. ఆ కంపెనీ వాలంటరీగా ఏం చేసింది, సో గ్రీన్ క్రెడిట్స్ ఉన్నాయి. సో ఆ కంపెనీ వాలంటరీగా ఏం చేసింది, ఎక్కడో మొక్కల్ని నాటింది. ఒక 2-3 ఎకరాలలో అనుకుందాం. ఒక 4 ఎకరాలలో ఆ కంపెనీ ఏం చేసింది, ప్లాంట్స్ నాటింది. ఓకే, 4 ఎకరాలు కాదు, మినిమం 5 hectares కదా. సో మినిమం 5 hectares. సో అంటే ఒక 8 ఎకరాలలో అనుకుంది. 8 hectares లో మినిమం 8 hectares లో ఏం నాటింది, మనకి ప్లాంట్స్ అనేటివి నాటింది. ట్రీస్ నాటేసింది. ఓకే, ట్రీస్ నాటి ఎన్విరాన్మెంట్ ఏం చేసింది, సేవ్ చేసింది వాలంటరీగా. సో వాళ్ళు మొక్కల్ని నాటడం జరిగింది. వాలంటరీగా మొక్కల్ని నాటేస్తారు. దీని కింద మనకి గ్రీన్ క్రెడిట్స్ స్కీమ్ కింద మనకి మొక్కల్ని నాటడం జరిగింది. ఓకేనా, మొక్కలు నాటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మొక్కల్ని నాటారు. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ పోయింది. ఇప్పుడు ఆ నాటిన మొక్కలు ఈ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రెడిట్స్ని ఈ కాంపెన్సేషన్ కోసం వాడుకోవచ్చా, వాడుకోరాదా? అర్థమవుతుందా? వీళ్ళు కాంపెన్సేటరీ ఫండ్ కింద ఏంటిది, ఆల్రెడీ 5 ఎకరాల ల్యాండ్ పోయింది కాబట్టి దానికి డబ్బులు పే చేయాలి. డబ్బులు పే చేస్తే ఆ డబ్బుల ప్రకారం ఏముంటుంది, మళ్ళీ కొత్త ఏరియాలో ఫారెస్ట్ ని క్రియేట్ చేస్తారు. కానీ వీళ్ళు జీసీసీ స్కీమ్ కింద, ఈ గ్రీన్ క్రెడిట్ స్కీమ్ కింద ఆల్రెడీ ఏం చేశారంటే వాలంటరీగా చెట్లు నాటడం మొదలు పెట్టారు. ఎప్పటి నుంచో మొదలు పెట్టారు. వాళ్ళ దగ్గర క్రెడిట్స్ ఉన్నాయి. ఆ క్రెడిట్స్ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి గవర్నమెంట్కి ఇట్లా ఇవ్వచ్చు. మేము ఆల్రెడీ ఇక్కడ ప్లాంట్స్ నాటినాము. సో ఇది మా దగ్గర ఇన్ని గ్రీన్ క్రెడిట్స్ ఉన్నాయి. ఇగో మేము కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ కింద ఇగో ఈ గ్రీన్ క్రెడిట్స్ ఇచ్చేస్తున్నాము. మేము పలానా చోట ఆల్రెడీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పొచ్చా, చెప్పరాదా? మీరు చెప్పండి. చెప్పొచ్చు కదా, ఎందుకంటే ముందే ఫారెస్ట్ డెవలప్ చేసి పెట్టినారు వాళ్ళు వేరే దగ్గర. అర్థమవుతుందా? ముందే ఫారెస్ట్ డెవలప్మెంట్ చేసి పెట్టినారు. మామూలుగా కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ కింద ఎప్పుడు చేస్తాము, ల్యాండ్ అంతా అక్వైర్ చేసుకున్న తర్వాత కొత్త ఏరియాలో ఫారెస్ట్ రీజనరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం మనం. కానీ ఇక్కడ ఏంటిది, గ్రీన్ క్రెడిట్ కింద ఆల్రెడీ ఆయన ఎక్కడో ఫారెస్ట్ పెంచుతున్నాడు. ఆయన దగ్గర ఫారెస్ట్ పెంచినందుకు గవర్నమెంట్ ఆయనకి ఏమి ఇచ్చింది, కొన్ని సర్టిఫికెట్స్ ఇచ్చింది. ఇంత ఫారెస్ట్ ఏరియా డెవలప్మెంట్ చేసాము, ఈ ఫారెస్ట్కి ఇంత వాల్యూ ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. అది చూపిస్తాడు, అయ్యో నేను ఇన్ని ఎకరాల ల్యాండ్ డెవలప్మెంట్ చేసిన, సో కాబట్టి నేను ఇప్పుడు కంపా ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి ఈ క్రెడిట్స్ నే మీరు కంపా ఫండ్ కింద తీసుకోండి అని చెప్పచ్చా, చెప్పరాదా? మీరు కామన్ సెన్స్ గా ఆలోచించండి. చేయొచ్చు. ఎందుకు, ఆల్రెడీ ఫారెస్ట్ డెవలప్ చేసిండు కదా వాడు. సో అందువల్ల ఇప్పుడు రూల్స్ ప్రకారం ఏంటిదంటే, మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఏదైతే ఉందో దాని ప్రకారం మనము ఏదైతే ల్యాండ్ మీద క్లెయిమ్ చేసుకుంటామో సో వీటిని కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ లైన్ ని చదవండి, మీకు అర్థమవుతుంది. గ్రీన్ క్రెడిట్స్ గురించి చూడండి. ద గ్రీన్ క్రెడిట్స్ హావ్ ఎక్స్చేంజ్డ్ ద మీటింగ్ ద కంప్లైంట్స్ విత్ ద కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ ఫర్ ద డైవర్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫర్ ద నాన్ ఫారెస్ట్ పర్పస్ అండర్ ద వన సంరక్షణ ఏవం అధినియమం ఆర్ అదర్వైజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ని మనం ఏమంటాం, సో ఈ యాక్ట్ పేరుతోటి పిలుస్తున్నాం. సో కాబట్టి సో దీనికోసం కూడా మనం ఏం చేయొచ్చు, వాడుకోవడానికి అవకాశం ఉంది. దేనికి, సో మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారము సో ఫారెస్ట్ ల్యాండ్ ని నాన్ ఫారెస్ట్ కన్వర్ట్ చేసినప్పుడు వాటి కోసం కూడా ఇదంతా కూడా ఏం చేయొచ్చు, మనం వాడుకోవడానికి ఏముంది, క్లియర్ కట్ గా అవకాశం అనేది ఉంది. సో ఇది మనకి గ్రీన్ క్రెడిట్ స్కీమ్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాం. ఇది గవర్నమెంట్ ఇప్పుడు నోటిఫై చేసింది ఈ రూల్స్ మనకి. మరి ఫారెస్ట్ ఏరియాని ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి అంటే, సో ఫారెస్ట్ ఏరియాని ఇది అంతా కూడా డిగ్రేడెడ్ ల్యాండ్ ఇంక్లూడింగ్ ద ఓపెన్ ఫారెస్ట్ ల్యాండ్ కానీ, స్క్రబ్ ల్యాండ్ కానీ, వేస్ట్ ల్యాండ్ కానీ, క్యాచ్మెంట్ ఏరియాస్ కానీ, ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ లేదో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయో అలాంటి ఏరియాస్లలో ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయాలా. ఎవరైనా సరే వాలంటీర్గా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు వాలంటీర్గా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, క్రెడిట్స్ అంటే మనీ, కానీ మనీ అనేది క్యాష్ రూపంలో ఉండదు, ఒక బాండ్ రూపంలో ఉంటుంది. దాన్ని వేరే వాళ్ళకి మనకి ఇవ్వచ్చు. ఒకవేళ అదే కంపెనీ సేమ్ కంపెనీ అనేది ఎక్కడన్నా ప్రాజెక్ట్ కట్టినప్పుడు వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ కనుక తీసుకుంటే సో ఈ గ్రీన్ క్రెడిట్ ఇవ్వచ్చు. ఇవ్వ నేను పలానా చోట ఫారెస్ట్ డెవలప్మెంట్ చేసిన సేమ్ అని చెప్పేసి దాన్ని చూపించుకోవచ్చు అనమాట. సో ఆ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. దేని కింద, గ్రీన్ క్రెడిట్ కింద స్కీమ్ కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఇచ్చినప్పుడే కన్ఫ్యూజ్ అయితే మనకు 2 ఆప్షన్లు తెలుస్తాయి. 3 ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమైతే నోట్లింద మనవడుతుంది. సో కాబట్టి మనవడది చక్కర పడాలంటే ఏం చేయాలి, క్లాస్ చక్కగా వినాలి, చక్కగా చదువుకోవాలి, దిక్కులు చూడకుండా. ఓకేనా, రైట్. సో అది సో ఏమేమి ఉన్నాయి, ఏవి ట్రీ ప్లాంటేషన్ కానీ, వాటర్ కానీ, సస్టైనబుల్ అగ్రికల్చర్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్, ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్, మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్, ఎకో మార్క్ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ప్రాజెక్టులకు మాత్రమే మనకి ఈ స్కీమ్ అప్లై అవుతుంది. ఏది గ్రీన్ క్రెడిట్ ఏదైతే ఉందో అది. సో మిగతా వాటికి అప్లై కాదు అన్నమాట. ఓకేనా, రైట్. చూడండి, October 2023 so Ministry of the Environment and Climate Change notified the Green Credit Rule 2023 under the Section 3 and 6 and the 25 of the Environmental Protection Act 1986. So Green Credit would be awarded for the carrying out the positive environmental activities such as planting gaani, water conservation gaani, even air pollution reduction gaani, itlanti activities annits kuda ivvadam anedi jarugutuntundi.
ఓకేనా. సో ఇది మనకి ఏంటి గ్రీన్ క్రెడిట్ రూల్స్ అనమాట. ఓకేనా. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడుగుతాడు, ఏదో ఫామ్లో అడుగుతాడు, ఏ ఫీల్డ్లలో ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు. సో ఇవన్నీ కూడా వాలంటరీగా మ్యాండేటరీ, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ కాపాడుతుంటే మనం ఎవరిని ఆపుతాం, ఎవరిని ఆపలేము. సో కాబట్టి ఎవరికైనా సరే గ్రీన్ క్రెడిట్ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, అందరికీ అన్ని అర్హతలు ఉన్నాయి దీనిలో సంబంధించి. సో ఏ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారం ఇచ్చాము ఇది, సో మనకి ఇది ఇచ్చినంత కూడా దేని ప్రకారం మనకి, సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారము మనం ఇవ్వడం జరిగింది. ఏది, సో ఈ గ్రీన్ క్రెడిట్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఇవ్వడం జరిగింది. సో ఇది గ్రీన్ క్రెడిట్ స్కీమ్ అనేది. ఓకేనా. సో మనకి అసెస్మెంట్ చేస్తారు. ఇప్పుడు వాటర్ పొల్యూషన్కి అసెస్మెంట్కి వేరే మెథడ్ ఉంటుంది, వేస్ట్ రిడక్షన్ అసెస్మెంట్కి వేరే మెథడ్స్ ఉంటాయి, సస్టైనబుల్ అగ్రికల్చర్కి వేరే అసెస్మెంట్ మెథడ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క అసెస్మెంట్ మెథడ్ ఉంటుంది. మనం జస్ట్ ఒక అసెస్మెంట్ మెథడే మాట్లాడడం. ఏది, ఫారెస్ట్ని ఎలా అసెస్ చేస్తారంటే మినిమం 5 hectares ఆఫ్ ద ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలి, 1 hectareకి 1100 మొక్కల్ని పెట్టాలి, అప్పుడే వాళ్ళకి ఏమి ఇస్తారు, గ్రీన్ క్రెడిట్ అనేది అసెస్మెంట్ చేయగలుగుతారు. అది మినిమం అన్నమాట. అట్లాగే ప్రతి దానికి ఏముంటుంది, మనకి రూల్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ప్రతి దాని యొక్క రూల్స్ అనేది మనకి ఇన్ డీటెయిల్స్ అవసరం లేదు. బట్ మనకి ఏంటిదంటే గ్రీన్ క్రెడిట్ ఏంటిది, ఎందుకు ఇస్తారు, వాట్ ఈస్ ద పర్పస్ అనేది మనమే అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఇది మనకి ఉన్నటువంటి గ్రీన్ క్రెడిట్ రూల్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.